గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మార్నింగ్ మనకి పార్ట్ 1లో వచ్చేసి ఇంగ్లీష్ మనకి హ్యూమన్ రిసోర్సెస్ గురించి చూసుకున్నాం. తర్వాత ఆఫీసర్ రిపోర్టర్ మధ్య కాన్వర్జేషను, ఒకవేళ అది క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇస్తే మాత్రం ఆ క్వశ్చన్ ఇస్తే మాత్రం మీరు కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అలాగే పై చార్ట్స్ గురించి కూడా ఉంటుంది. పై చార్ట్స్ గురించి కూడా మీరు ఒకసారి చదవండి ఫస్ట్ హ్యూమన్ రిసోర్సెస్లో. అలాగే వచ్చేసి డిస్క్రైబింగ్ పై చార్ట్లో మనకి ఏదైతే మనం డిస్క్రైబ్ అన్నాడు, అంతేగాని దాని గురించి ఏ డయాగ్రామ్ వేయమని ఏం చెప్పట్లేదు, జస్ట్ డిస్క్రైబ్ చేయండి అంతే, ఓకేనా. అలాగే మనకి యూనిట్ 2లో చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, మీరు ఇది అవ్వండి. మనకి పేపర్ వచ్చేసి 70 మార్క్స్కి ఉంటుంది పేపర్ వచ్చేసి. దాని గురించి మరి వరీ అవ్వద్దు, ఎలా ఇచ్చినా రాసేటట్లు ఉండండి. నాకు తెలిసి ఈచ్ క్వశ్చన్ 7 మార్క్స్కి ఉంటుంది. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మనకి 5 మార్క్స్కి అలా ఇస్తాడు. కాబట్టి దాని గురించి ఏం వరీ అవ్వద్దు. గ్రామర్ కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ ఉంది కదా, దాని గురించి మెయిన్ బాగా చూసుకోండి, వినండి బాగా. ఈజీగా మీరు ఓన్గా రాసినా పర్వాలేదు కమ్యూనికేషన్ స్కిల్ గురించి, అది బాగా మీరు బైహార్ట్ చేయొద్దు, కానీ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్లో మనకి వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఉంది కదా, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ గురించి ప్లస్ అసలు వాట్ ఈస్ కమ్యూనికేషన్, తర్వాత 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వర్బల్ నాన్ వర్బల్, ఇలా మీరు ఒక సిస్టమాటిక్గా చదువుకోండి, ఓకేనా. అయితే యూనిట్ 2లో వచ్చేసి మనకి వాట్ ఆర్ ద వేరియస్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ట్రాన్స్పోర్ట్, ఈ క్వశ్చన్ అడగొచ్చు. ఫైండ్ పాసిబుల్ సొల్యూషన్స్ టు దెమ్. అసలు మనకి ట్రాన్స్పోర్ట్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ మేక్స్ హ్యూమన్ లైఫ్ కంఫర్టబుల్ అండ్ ఈజీ. It saves a lot of time and energy and ensures a happy living. But transport also involves problems, right? Increase in number of vehicles and road causes public inconvenience. We could minimize these inconveniences and problems by finding possible solutions. For this we should first trace out of the problems. ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ట్రాన్స్పోర్ట్, పీక్ అవర్ ట్రాఫిక్ జామ్, స్లో మూవింగ్ ఆఫ్ ట్రాఫిక్, ఎయిర్ అండ్ సౌండ్ పొల్యూషన్, వయలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అంటే ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటారు కదా, ఓవర్టేకింగ్, ఓవర్ స్పీడింగ్, ఓవర్ లోడింగ్, క్రామ్డ్ రోడ్స్, ఇంప్రాపర్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్, స్ట్రే క్యాటిల్ అండ్ డాగ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ పెడెస్ట్రియన్స్ అండ్ సైక్లిస్టులు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. దీనివల్ల కూడా మనకి చాలా కూడా ఇబ్బందులు పాలవుతాం. అయితే ప్రాబబుల్ సొల్యూషన్స్ అనేటువంటివి కూడా మనం వెతుక్కోవాలి. దేనికైతే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనం వెతుక్కోవాలి. అసలు ట్రాఫిక్ అంటేనే మనకి పెద్ద తలనొప్పిగా ఉంటుంది, అవునా. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అంటే మనకి సో మెనీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మన బస్సెస్లో వస్తాం కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. డ్యూ టు మోర్ అసలు ప్రాబబుల్ సొల్యూషన్స్ మనకి ఏ విధంగా మనం సొల్యూషన్స్ని మనం వెతుక్కోవచ్చు, లేదంటే అవేర్నెస్ ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ గురించి మనం కొంత అవేర్నెస్ కలిగి ఉండాలి. డ్యూ టు మోర్ అండ్ మోర్ వెహికల్స్ ట్రాఫిక్ మూవ్స్ స్లోలీ ఆన్ మెయిన్ రోడ్స్, ఎస్పెషలీ డ్యూరింగ్ పీక్ అవర్స్. Registration of vehicles needs to be tightened. If a person owns more than one vehicle, he should pay double registration fee. Likewise, number of vehicles and roads can also be reduced by using public transport system and by using the carpool method. Employees going to same office can use one car for five members taking turns instead of using 5 cars individually. This way they can reduce traffic on roads, pollution and fuel, which is one of the natural resources. Heavy vehicles that come on streets cause traffic jams, so they should only be allowed to go through the bypass lanes. Applying various time schedules to schools, colleges and offices would help in balancing the peak hour traffic. There is a need to spread awareness that there should be less or no honking to reduce sound pollution. This should be specifically applied near schools, hospitals and major junctions. Vehicles should be maintained in perfect condition and there should be timely checkup on this. This helps in keeping check to air pollution. Okay, violation of traffic rules is the major problem of all. There would be fewer accidents if traffic rules are strictly observed by all. It should be seen that there shall be no overspeeding, overloading, overtaking, rash driving, drunk and drive, etc. A lot of awareness to public is needed. Penalty system would also work well. Separate lanes for various speed limits would also serve the purpose. That way everyone follows the same speed in that particular lane and hence there would be no overtaking, honking and rash driving. A separate lane for cyclists and bikers
will also be helpful. Installing speed control technology to all motor vehicles would control accidents. Following road safety measures like wearing a helmet, fastening seat belt would help in minimizing the damage and would also save lives. If hackers and small vendors are allotted a separate area, they will have their earnings without cramming the roads. Right, road conditions are to be improvised, like making patchwork whenever needed, solving the drainage problem and proper diversion of rainwater that is locked on roads. It should be seen that improper parking would be penalized, including pedestrian sign to traffic signal lights in small towns just as in cities would enable the pedestrians their time and wouldn't make them a hurdle to traffic. Stray cattle and dogs on roads is a major problem which needs immediate attention. They would better be sent to animal shelters without leaving them unattended. Enforcing strict rules with immediate action along with awareness campus would bring some positive change in the mindset of the people. రైట్, ట్రాన్స్పోర్ట్ బై ఆటో రిక్షా. మనకు ఒక ప్రాబ్లం అనేటువంటిది ట్రాన్స్పోర్ట్ అంటే చాలా సో మెనీ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్, బట్ ఇక్కడ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా మనకు ఉంది కాబట్టి ఎలా క్వశ్చన్ ఇస్తాడో తెలియదు. కాబట్టి మనకి ఇప్పటివరకు పబ్లిక్లో మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ చూసాము, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా చూసాము. బట్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బై ఆటో రిక్షాస్ వాట్ సొల్యూషన్ టు దీస్ ప్రాబ్లమ్స్ ఈజ్ సజెస్టెడ్ బై ద రైటర్ అని అడగొచ్చు. అప్పుడు మనం ఏమడుగుతాం, దానికి ఆన్సర్ ఏమిస్తాం? The writer, and question lo answer undi, the writer suggests privatizing the transport sector. When it is done, there is a scope of providing mini cabs or mini buses in all main areas. Right, what solution was suggested by the transport minister? ఏం చెప్తాం మనము? The transport minister suggested that the public shall complain to the police when they are harassed. ఓకే, ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ 2 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కోసారి చూసుకోండి. ఓకే, వాట్ డస్ ద రైటర్ థింక్ ఆఫ్ ది మినిస్టర్స్ సొల్యూషన్? ఏమనుకుంటాడు ఆయన, ఏం ఆలోచిస్తాడు దాని గురించి? ఓన్గా రాసేయచ్చు. ద రైటర్ థింక్స్ దట్ ద మినిస్టర్ సొల్యూషన్ ఈజ్ నాట్ ఆల్ ఏ ప్రాపర్ వన్. అవును కదా? ఓకే, ఈజ్ ద రైటర్ కాన్ఫిడెంట్ దట్ హిజ్ ఓన్ సొల్యూషన్ ఈజ్ ఏ గుడ్ వన్ అని ఒకవేళ అడిగితే ఎస్, he suggests that the problem with auto rickshaws can be solved by throwing open the transport sector to the private operators. He says that the results would be positive when profit becomes the motive. He strongly believes that it would lead to courtesy and reasonable fares. The transport minister's proposal is to tackle the problem using legal procedures. How would you classify the writer's proposed solution? The writer's proposed solution is to involve the private sector. In other words, it can be classified under public involvement. Right. ఓకే, ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు ఓన్గా ఆన్సర్ ఇవ్వచ్చు, కాకపోతే కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ యొక్క పారాగ్రాఫ్ మొత్తం చదువుకుంటే దీనికి ఆన్సర్స్ అనేటువంటివి ఈజీగా వస్తాయి, లేదంటే ఇప్పుడు చెప్పిన వాటిని ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఓకేనా? ఇలా మళ్ళీ క్వశ్చన్స్ వాట్ సొల్యూషన్ టు దీస్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఆఫర్డ్ బై ద రైటర్ ఆఫ్ ద లెటో అనేసి ఒక పెద్ద క్వశ్చన్ అడిగాడు అనుకోండి, డిస్క్రైబ్ చేయమన్నాడు అనుకోండి, ఆ సొల్యూషన్స్కి ఆ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పాలి, మీరు ఏమి ఆఫర్ చేస్తారు, లేదంటే రైటర్ ఎలా ఆఫర్ చేస్తాడు అని అడిగితే ద రైటర్ సజెస్ట్ ద ఎలక్ట్రానిక్ మీటర్స్, అవును కదా, బి ఇన్స్టాల్డ్ బై ఎన్ఫోర్సింగ్ లా. దీస్ ఎలక్ట్రానిక్ మీటర్స్ మనకి చాలా కూడా చూస్తూ ఉన్నాం సిటీస్లో, ఎక్కువగా మెట్రో సిటీస్లో మనకి చూస్తూ ఉన్నాము. పెద్ద పెద్ద సిటీస్లో, విజయవాడలో కూడా ఉంది, దానికి ఎలక్ట్రానిక్ మీటర్ ఒకటి ఫిక్స్ చేస్తారు. డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ లెంత్ ఆఫ్ వెయిటింగ్ టైమ్ అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. సో దట్ కరెక్ట్ రేట్ అండ్ can be charged. He also suggests that there should be surprise checks on autos so that the drivers remain cautious and not trick with the meters. Okay, ఇది మనం రాయొచ్చు, లేదా డిస్క్రైబ్ చేయండి అని అంటే మాత్రం మొత్తం రాయాలన్నమాట, ఎక్కువ రాయాలి. ఎక్కువగా డిస్క్రైబ్ అనేటువంటి వర్డ్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి మాత్రమే ఇస్తాడు. ఓకే, షార్ట్కి ఇవ్వడు. ఓకే, వాట్ ఈస్ ద రైటర్స్ ఒపీనియన్ on transport minister's solution? Writer opinion enti? The writer says that the transport minister's suggestion of complaining to police and the harassment will not work out.
The writer expresses his opinion that the public can complain only if there is a special cell to redress their grievances అని. ఓకే, ఆ యొక్క దానికి ఆన్సర్ ఇది రాయొచ్చు. ఓకే, అలాగే ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద పబ్లిక్ ఫ్రమ్ ఆటో రిక్షా డ్రైవర్స్ అనే క్వశ్చన్ అడిగితే ఏం రాయగలరు అంటే, డ్రైవర్స్ డిమాండ్ ఫ్లాట్ రేట్స్ ఫ్రమ్ ద కమ్యూటర్స్. ఓకే, దిస్ హ్యాపెన్స్ మోర్ వెన్ ద కమ్యూటర్ హ్యాస్ అర్జెన్సీ టు రీచ్ ద డెస్టినేషన్. ఎగ్జాంపుల్ హాస్పిటల్ అవ్వచ్చు, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, ట్రైన్ కొద్దిగా ఇట్లా కొంచెం టైం ఉందండి 5 నిమిషాల్లో వెళ్ళండి అంటే మన మీద డిమాండ్ చేస్తారు, ఎక్కువ ఛార్జ్ వేస్తారు. అలాగే హాస్పిటల్స్లో కూడా మనకి హెల్త్ కండిషన్ బాగాలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, త్వరగా వచ్చేది ఆటో రిక్షా కాబట్టి వాటిని మనము ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. కాబట్టి దిస్ హ్యాపన్స్ మోర్ వెన్ ద కమ్యూటర్స్ హ్యాస్ అర్జెన్సీ టు రీచ్ ద డెస్టినేషన్. ఓకే, రైట్. దే ట్రై టు క్యాష్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ like bad weather or extreme weather conditions. They charge the highest. Overloading the auto is another common problem. Okay, 12 మంది ఉండాలి అంటే 16 మందిని ఎక్కించుకోవడం, 10 మంది అంటే 12 మందిని ఎక్కించుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. They cram nearly 15 people, various the seating capacity is just 7, right? Having no courtesy of passengers is another problem. ఏమన్నా అసలు ఇస్తారా మనకి, కొంచెమైనా రెస్పెక్ట్ ఉంటుందా? The drivers are rude and mean towards them. They don't give any respect and also behave impolitely. Rash driving and drunk and drive make passengers uncomfortable and scary, right? Impatience is seen in drivers when passengers request for an additional stop, when passengers take some time to pay the fare, or when they bargain the fare, right? మనం అంటాం ఇక్కడే కదండి, పర్లేదులేండి, కొంచెమే తీసుకోండి, ఇక్కడికి వేయండి. ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నాం పబ్లిక్. సౌండ్ పొల్యూషన్ ఆల్సో. సౌండ్ పొల్యూషన్ ఈజ్ మేడ్ త్రూ ద బ్లేరింగ్ మ్యూజిక్ అనమాట, అండ్ హార్న్ సిస్టమ్స్. ప్యాసింజర్స్ గెట్ ఎంబరైజ్డ్ వెన్ సమ్ ఇండీసెంట్ సాంగ్స్ ప్లే ఆన్ ది ఆడియో సిస్టమ్. ఇవన్నీ కూడా మనం ఆటో రిక్షా వాళ్ళస్ నుండి ఫేస్ చేస్తున్నాం పబ్లిక్. కాబట్టి ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆటో రిక్షా డ్రైవర్స్: ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఆఫ్ ఫ్యూయల్ డిసైడ్స్ ద చార్జ్. They keep rising and so do the charges. The cost of rental from the auto rickshaw owners. అంటే మనం పబ్లిక్ ఏదైతే ఫేస్ చేస్తున్నామో దాన్ని మాత్రమే నేను ముందు చెప్పాను. ఇప్పుడు ఆటో రిక్షా డ్రైవర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళు మనుషులే కదా, ఆ వెహికల్ని వాళ్ళు కూడా పోషించాలి కదా, ఆ వెహికల్ని నడపాలి అంటే కొంచెం తాపించాలి కదా, దానికి కూడాను తినిపించాలి కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని దానికి ఇది దీనికి అది రాయకుండా పబ్లిక్ నుండి మనకు ప్రాబ్లమ్స్, ఆటో రిక్షా వాళ్ళ ద్వారా పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు అది రాయండి. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆటో రిక్షా డ్రైవర్స్ అన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేది రాయండి. ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఆర్ ఫ్యూయల్ డిసైడ్స్ ద ఛార్జ్. దే కీప్ రైజింగ్ అండ్ సో డూ ద ఛార్జెస్. ద కాస్ట్ ఆఫ్ రెంటల్ ఫ్రమ్ ది ఆటో రిక్షా ఓనర్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ హెవీ ఛార్జెస్. అవును కదా, పాపం ఎక్కడి నుంచో రెంట్కి తెచ్చుకుంటారు, లేదా అంటే ఎక్కడ అప్పు తెచ్చుకుంటారు, లేదా అంటే ఓనర్ దగ్గర కట్టాలంటారు. ఇవి కూడా దాని మూలంగా కూడా మన మీద ఛార్జ్ ఎక్కువ వేస్తారు. దెర్ ఆర్ సమ్ జాబ్ హ్యాజర్డ్స్ లైక్ మీటింగ్ విత్ అన్ యాక్సిడెంట్స్, బీయింగ్ సెవెరలీ హర్ట్, జాబ్ ఇన్సెక్యూరిటీ, హ్యావింగ్ ఇంప్రాపర్ స్లీప్ and irregular diet habits which result in health issues. Any damages done to the vehicle should be borne by the driver. He has to bear those expenses additionally. Impolite passengers treat drivers in a rude manner. మనలో కూడా ఉన్నారు, వాళ్ళలో కూడా కాదు కానీ మనలో కూడా అనమాట. రూడ్ బిహేవియర్ కలిగినటువంటి వాళ్ళు అనమాట. ఇంపొలైట్గా బిహేవ్ చేసేవాళ్ళు ప్యాసింజర్స్ మనమే, పబ్లిక్ మనమే. కాబట్టి మనం కూడా అలా రూడ్గా బిహేవ్ చేయొద్దు. కానీ పాపం వాళ్ళు కూడా మన నుండి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దే ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కంఫర్ట్ ఫర్ ది లీస్ట్ దే పే, రైట్? సమ్ ప్యాసింజర్స్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు పే ద ఫేర్. They start taking money out after getting down in it consumes the driver's time and also causes inconvenience to other passengers. In addition, the driver has to grease the police's palm for having stopped the auto for too long. Bargaining happens even after the price is fixed. There are too many demands from passengers to stop the auto every now and then, irrespective of the fixed stops. The traffic police doesn't allow things and the driver has to pay the fine. Passengers don't give the necessary change
ఇట్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఫర్ డ్రైవర్స్, దే హ్యావ్ టు బీ రెడీ విత్ ద చేంజ్. ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా. ఓకే, ఇవన్నీ కూడా మీరు పాయింట్స్ వైజ్గా రాయండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పాయింట్స్ వైజ్గా మీరు రాస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకే, లాంగ్ క్వశ్చన్ ఇస్తే లాంగ్ రాయండి, షార్ట్ అయితే షార్ట్ రాయండి, అన్నిటికీ రెడీగా ఉండండి. మరి ఇంకా ఉన్నాయి, ఏమున్నాయి? ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్లో పాసిబుల్ సొల్యూషన్స్ విచ్ వుడ్ బి యాక్సెప్టబుల్ ఫర్ బోత్ ద కమ్యూటర్స్ అండ్ ద డ్రైవర్స్. అవునా? ఏమి పాసిబుల్ సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి? వాళ్ళకి మనకి ఇద్దరికి సొల్యూషన్స్ ఉన్నాయి. యూజింగ్ ద సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వుడ్ డిస్క్రైజ్ ద హైక్ ఆఫ్ ఫ్యూయల్ రేట్స్. ఓకే, కాంప్రమైజింగ్ on particular stops can be done on mutual understanding. The government can take initiative in fixing a fair price, deciding the stop, seating capacity and lowering and the fuel prices. Laws can be enforced that the drivers should produce all the necessary documents like driving license, pollution check, vehicle registration papers, etc. It builds the confidence, right? It builds the confidence in commuters. They can travel without any second thought. The government and other charity organizations can encourage the drivers to own as auto by offering loans. It lessens the burden of drivers, leading to minimum fares. ఇలా మనము ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తోటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనమే వెతుక్కుంటూ మనం చక్కగా దాన్ని రాయొచ్చు. ఆ తర్వాత రోల్ ప్లే అడగొచ్చు. ఈ యొక్క యూనిట్ నుండి కూడా, సెకండ్ యూనిట్ నుండి కూడా రోల్ ప్లే అడగొచ్చు. ఓకేనా? ఇంతకుముందు వినని వాళ్ళకి నేనంతా ప్రయాసపడి చెప్తున్నాను, దయచేసి వినండి పిల్లలు. ఓకేనా? నేను మీకోసమే, యాక్చువల్లీ నా పర్సనల్ ఛానల్, కానీ కేవలం మీకోసం నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నా. మీకు ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి, కొంతమంది చాలా భయపడుతున్నారు, అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఇది పబ్లిక్ ఉపయోగపడదు, కేవలం మీకు మాత్రమే ఉపయోగపడుతుంది, నాకు కూడా ఉపయోగపడదు. నా ఛానల్, నా పర్సనల్ ఛానల్లో ఇది నేను చేస్తున్నాను. విడిగా పెట్టడానికి దీనికి ఇది లేదు, అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా నీ ఛానల్ నుండే పెట్టుకోవాలి. కాబట్టి పెడుతున్నాను, దయచేసి మీరు విని రాయండి. ఓకేనా? రోల్ ప్లే, ఏ మీటింగ్, కొంతమంది యాబ్సెంట్ అయ్యారు, మరి కొంతమంది రెగ్యులర్గా ఉన్నారు, మరి కొంతమంది మ్యూట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా ఉన్నారు. లాస్ట్ మినిట్లో కాల్స్ చేస్తారు, హడావుడి చేస్తారు, ఏదేదో చేస్తారు. అదన్నీ చేయకుండా నేను మీకు క్లారిటీగా 6 లెసన్స్ని నేను పీడిఎఫ్ రూపంలో ఉన్న 6 లెసన్స్ని నేను మీకు చెప్తున్నాను. దయచేసి వినండి, అవి వినింది గుర్తుపెట్టుకుని రాయండి. 1కి 10 సార్లు వినండి. ఓకేనా? రోల్ ప్లే ఒకవేళ అడగొచ్చు. ఏ మీటింగ్ ఆన్ ఇంప్రూవింగ్ రోడ్ సేఫ్టీ గురించి. స్టూడెంట్ ఏ అనేవాడు ఉండాలా, స్టూడెంట్ బి అనేవాడు ఉండాలా, స్టూడెంట్ సి అనేవాడు ఉండాలా, స్టూడెంట్ డి అనేవాడు ఉండాలా. సరే, ఏబిసిడీలు ఉన్నా. ఇక్కడ మీటింగ్ అండ్ ఇంప్రూవింగ్ రోడ్ సేఫ్టీ రోల్ ప్లే రాయమన్నారే అనుకోండి, క్వశ్చన్ ఇచ్చారే అనుకోండి, అటు ఇటు ఆలోచించొద్దు. ఏ అనేవాడి పేరు అఫీషియల్ ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఓకేనా? బి అనేవాడి పేరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, సి అనేవాడి పేరు పోలీస్ డిపార్ట్మెంట్, డి అనేవాడు సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇక్కడ నలుగురిని ప్రస్తావించాము. ఈ నలుగురి మధ్య కాన్వర్జేషన్ మనం చూద్దాం. ఏ అడుగుతున్నాడు, ఎవరైనా ఫినాన్స్ డిపార్ట్మెంట్, బి ట్రాన్స్పోర్ట్, సి పోలీస్, సి పోలీస్ గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బి, ఫినాన్స్ ఏ, డి వచ్చేసి మనం అనమాట సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకేనా? ఓకే. ఏ అనేవాడు అడుగుతున్నాడు, హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ద మీటింగ్. ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది, రోల్ ప్లే. It is the high time we discuss and decide measures to be taken to improve road safety. B annaru, yes, you're right. The major problem associated with accidents and other problems of transport is the narrow streets. So we need to widen the streets first. Malli A అనేటువంటి వాడు ఏం చెప్తున్నాడు, but that would need more money. Can we cut down the expenses? Why not? డి అనేవాడు అంటున్నాడు. వై నాట్? డి ఎవరు? సిటిజన్స్, మనమే, సిటిజన్ వెల్ఫేర్. వీ కెన్ డూ ఇట్, బట్ నాట్ బిఫోర్ బ్రింగింగ్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్. ఇగ్నోరెన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. గట్టిగా మాట్లాడాడు. సి అనేవాడు ఎవరు? ఇంకా పోలీస్ వచ్చేసాడు లైన్లోకి. అఫ్కోర్స్ ఐ అగ్రీ విత్ దట్. మై ఐడియా ఈజ్ టు డబుల్ ద ట్రాఫిక్ పోలీస్. దిస్ విల్ ఎనేబుల్ అస్ టు వర్క్ ప్రొడక్టివ్లీ. వీ కెన్ ఇంపోజ్ ఆన్ ది spot fitness too when we have additional force. ఓకే. బి అనేవాడు మాట్లాడుతున్నాడు.
that would work well. But what will the police do when the intersections are too congested? See, I find your point there, police. Yes, B అనేవాడు మాట్లాడుతున్నాడు. Yes, that's why I strongly suggest improvising the intersections. Only then can the police work better. ఏ అనేవాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. హౌ అబౌట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కదా, కొంచెం అన్నీ ఆలోచించి మాట్లాడుతున్నాడు అనమాట ఏ అనేవాడు. హౌ అబౌట్ ప్లేసింగ్ సమ్ పోస్టర్స్ రిలేటెడ్ టు రోడ్ సేఫ్టీ ఇన్ ద మెయిన్ సెంటర్స్, దట్ మైట్ బీ ఇనఫ్. డి అనేవాడు అంటున్నాడు. డి ఎవరు? మనమే. ఐఎమ్ అఫ్రైడ్ ఐ డిఫర్ విత్ యువర్ ఐడియా. ద పోస్టర్ జస్ట్ యాక్ట్ లైక్ రిమైండర్స్. ద పబ్లిక్ డోంట్ పే యాజ్ మచ్ అటెన్షన్ యాజ్ దే పే టు ద film posters. All we have to do is to educate everyone initially in schools and colleges, later in factories and offices. See, police, I don't find a point in campaigning in schools. They are minors and they are not eligible to drive anyway. Appudu D, I beg to differ. These are the future citizens. D evaru? Maname kada. The ought to know the rules and safety measures. Though they don't drive, they need to have through idea of all these. ఏ అనేవాడు ఫినాన్స్ వాడు మాట్లాడుతాడు. ఎస్, దే నీడ్ టు నో. దే విల్ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ when they cross the roads and when they ride bicycles too. Be అనేవాడు. Not only that, when they know the safety measures, they may also warn their parents. When they violate traffic rules, I also have another idea in mind. వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఓకేనా? తర్వాత అందరూ కలిసి చివరికి గ్రేట్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఎస్ మీన్ వైల్ ఎందుకు కాదు, వీ హ్యావ్ టు ఇంప్రొవైజ్ ద ఇంటర్సెక్షన్స్. ఓకేనా? ఈలోపు మనం ఎన్ని చేద్దాం ఎగ్జాక్ట్లీ లేటర్ వీ నీడ్ టు డబల్ ద పోలీస్ ఫోర్స్. అండ్ ఫైనలీ లెట్స్ ఫైల్ ఏ పిటిషన్ ఫర్ ఎ న్యూ బైపాస్. వన్స్ ఇట్ గెట్స్ శాంక్షన్ వీ కెన్ ప్లాన్ అండ్ ఫిక్స్ అదర్ ఇష్యూస్. బిసిడి అందరూ కలిపి సర్టన్లీ, తప్పకుండా. ఇలా మనకి రోల్ ప్లే అడిగినప్పుడు మనం రాయాలన్నమాట. ఓకేనా? ఇలా మనము ఒకదాని తర్వాత మనం ఒకటి చూసుకొని రాయాలి. తర్వాత మనకి ఇందులోనే మనకి స్కై బస్ కూడా, అవునా, ఈ ట్రాఫిక్ దాంట్లోనే మనకి స్కై బస్ కూడా ఉందన్నమాట. ఈ యొక్క మనకి ఏదైతే ఉందో ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ మనం చూసుకొని ఏదైతే ఉందో దానికి మేజర్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఓకే, ఈ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్లో మనకి నిజంగానే కదా చాలామంది కూడా చాలా బాగా స్పీడ్గా వెళ్తారు, బైకులను చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోయి అసలు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే సొసైటీకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మా యొక్క ఇష్టం మాదే అన్నట్టు. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే చాలా ప్రమాదాలకు వీళ్ళు గురవుతారు అని ఖచ్చితంగా మనకి అనిపిస్తుంది. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే క్వశ్చన్ లేకుండా మీకు ఉండదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ రిఫర్స్ టు ది మెథడ్స్ అండ్ మెజర్స్ యూజ్డ్ టు ప్రివెంట్ రోడ్ యూజర్స్ ఫ్రమ్ బీయింగ్ కిల్డ్ ఆర్ సీరియస్లీ ఇంజ్యూర్డ్. అవునా? ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా రాయండి. టిపికల్ రోడ్ యూజర్స్ ఇంక్లూడ్ పెడెస్ట్రైన్, సైక్లిస్ట్, మోటరిస్ట్, వెహికల్ passengers and passengers of on road public transport, mainly buses and trains. Road travel has become an integral part of all of us and cannot be avoided in our day-to-day life. With increasing economy and population, there has been an immense increase in the traffic on the roads over a period of time. Okay, ఇవన్నీ కూడా మీరు రాయొచ్చు అనమాట స్పీడ్ థ్రిల్స్. తర్వాత అడుగుతాడు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దీస్ యాక్సిడెంట్స్. దేనికి జరుగుతాయి? అరౌండ్ 80% ఆఫ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ బికాస్ ద ఫాల్ట్ ఆఫ్ ది డ్రైవర్. డ్రంక్ అండ్ డ్రైవింగ్, డ్రైవర్స్ ఫాల్ట్, ఇంకాంపోనెంట్, పెడెస్ట్రైన్స్ ఫాల్ట్, బ్యాడ్ అండ్ డిఫెక్టివ్ రోడ్స్, లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ఎర్నింగ్. ఓకే, బ్యాడ్ వెదర్ కండిషన్, మెకానికల్ డిఫెక్ట్స్, ప్రాపర్టీ డ్యామేజెస్, కాస్ట్లీ ఇంజ్యూరీస్. అవునా? ఇవన్నీ కూడా మనకి యాక్సిడెంట్స్ అనేటువంటివి జరిగిన తర్వాత ఈ యొక్క పర్యవసానాలు అన్నమాట. అవునా? తర్వాత వాట్ ఆర్ ద మెజర్స్ దట్ కెన్ బి టేకెన్ టు కర్బ్ దీస్ యాక్సిడెంట్స్. అప్పుడు మనం దానికి మేక్ రోడ్ సేఫ్టీ అసెస్మెంట్ ఇన్ ఇండియా కంపల్సరీ పార్ట్ ఆఫ్ ది సిలబస్ ఇన్ స్కూల్స్ యాజ్ ద చిల్డ్రన్ షుడ్ లెర్న్ అబౌట్ ద రూల్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ రోడ్స్ ఎర్లీ ఇన్ లైఫ్. ఓకే,
ఇది ఇట్ కుడ్ బి డన్ త్రూ వర్క్షాప్స్, రోల్ ప్లేస్, మేక్ బిలీవ్ సిట్యుయేషన్స్, మూవీస్ అండ్ ఫీల్డ్ ట్రిప్స్, మేకింగ్ ఇట్ ఏ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్. దీన్ని మనం ఒక సబ్జెక్ట్ కిందకి తీసుకొని అసలు ఏదైతే జరుగుతున్నాయో యాక్సిడెంట్స్ని మనం అరికట్టడానికి, యాక్సిడెంట్స్ నుండి మనము కాస్త అయినా సరే మనం అవేర్నెస్ కల్పించుకోవడానికి, అంటే ట్రాఫిక్ రూల్స్ గురించి ఎట్లా ఉండాలి ఏంటి అనేటువంటి దాని గురించి అవేర్నెస్ కలిగి ఉండడం కోసం మనం ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకేనా, అది ఒకటి క్వశ్చన్ ఉంటుంది, దాన్ని ఒకసారి మీరు చూసుకోండి. ఆ తర్వాత మనకి థర్డ్ యూనిట్ ఎవాల్యూటింగ్ టెక్నాలజీ. ఈ పార్ట్ 2లోనే నేను మీకు అన్నీ కూడా క్వశ్చన్స్ ఎలా ఉంటుందో అది ఒకసారి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇవాల్యూటింగ్ టెక్నాలజీ అంటే అప్కమింగ్ అనమాట. ఓకేనా, ఈ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ టెక్నాలజీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అనమాట ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్, ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ. We use the technology to improve our ability to do work, if not only shapes our future but also dictates our culture. Technology is put to use in almost all sectors like education. Okay, టెక్నాలజీలో మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, డ్రాబ్యాక్స్ కూడా. అడ్వాంటేజెస్ మనం చూసుకుంటే టెక్నాలజీలో ఇట్ గివ్స్ అస్ ఈజీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, అవునా? ఓకే, ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ ఈజ్ సీన్, పీపుల్ రిమైనింగ్ కనెక్టెడ్. ఓకే, కన్వీనియన్స్ ఇన్ ఎడ్యుకేషన్, కన్వీనియన్స్ ఇన్ ట్రావెలింగ్, ఎంకరేజెస్ ఇన్నోవేషన్, యాడెడ్ సేఫ్టీ టు లైఫ్. ఇవన్నీ కూడా బౌండ్లెస్ నాలెడ్జ్, వైడెన్స్ ద స్కోప్, యాడెడ్ సేఫ్టీ టు లైఫ్, ఇవన్నీ కూడా మనకి. మరి డ్రాబ్యాక్స్ కానీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టెక్నాలజీ అని అడిగితే ఏం రాస్తారు? ఇట్ రీప్లేసెస్ హ్యూమన్ మేకింగ్ ద జాబ్లెస్, వరల్డ్ డిస్ట్రక్టివ్ వెపన్స్ మైట్ బి మేడ్, ఇంక్రీజ్ లోన్లీనెస్ అండ్ సోషల్ ఐసోలేషన్ ఈజ్ అబ్జర్వ్డ్. ఎవరికి వాళ్ళే ఫోన్లు పట్టుకొని కూర్చుంటారనమాట. టెక్నాలజీ డెవలప్ అయింది కదా, ఇక మనుషులతో మనకేంటి సంబంధం? ఇంక్రీజ్ డిపెండెన్సీ అండ్ టెక్నాలజీ మేక్స్ పీపుల్ లేజీ, ఇది బాగా ఉంది. హెల్త్ థ్రెట్స్ లైక్ రేడియేషన్, ఓకే, స్కిన్ అలర్జీ, బ్లడ్ విజన్ ఆర్ సీన్, రెడ్యూసెస్ క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్, లెసన్స్ వొకాబులరీ పవర్, ఓకే, ఇంక్రీజెస్ స్పెల్లింగ్ మిస్టేక్. టెక్నాలజీ బూన్ ఆర్ బెయిన్ అని అడిగారు అనుకోండి, ఇది రాయొచ్చు. ఓకే, అంటే బూన్ అంటే ఏంటంటే మనకి యూజెస్ ఏమున్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏమున్నాయి యూజెస్, అలాగే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజ్. ఒకవేళ అడిగితే ఇది రాయొచ్చు. ఓకే, ఆ తర్వాత మనకి టెక్నాలజీలోనే సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఒక పార్ట్. ఈ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అప్కమింగ్ ఇవల్యూషన్ కాబట్టి ఎవాల్యూటింగ్ టెక్నాలజీ అంటేనే అప్కమింగ్, అవునా? సోలార్ ఎనర్జీ ఈజ్ ద రేడియంట్ లైట్ ఎమిటెడ్ బై ద సన్. సోలార్ పవర్ ఈజ్ ద కన్వర్షన్ ఆఫ్ సన్లైట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ, అవును కదా. వీటికి సోలార్ అనేటువంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సన్ రైస్ నుండి వస్తుంది. అంటే మనకి అదొక క్లీన్ ఎనర్జీ. సోలార్ పవర్ ఈజ్ కన్సిడర్డ్ ద క్లీన్ ఎనర్జీ. ఇది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే అంత బాగా. ఇట్ ఈజ్ అన్ inexhaustible source of energy. It never runs out. It is the best replacement to other non-renewable energies like coal, fuel, gas. Okay, it doesn't release any harmful gases that pollute air. Hence, it is called the clean energy. It can be used instead of electricity, fuel, and gas. It is suitable for both rural and urban population. అవును కదా, అది ఇక్కడ వీళ్ళు రూరలా లేకపోతే అర్బనా అని చెప్పేసి ఏమీ ఉండదన్నమాట. రూరల్ పాపులేషన్కి అర్బన్ పాపులేషన్కి ఇద్దరికి కూడా సూటబుల్. ఓకే, రైట్. ఈజీ ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ ఈజ్ పాసిబుల్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎ గ్రిడ్ ఆర్ ఏ టర్బైన్. ఇట్ ఈజ్ inexpensive when compared to other sources of energy. It is renewable energy. A minimum 10 to 25% power can be generated even on a cloudy day. Solar power can be stored in inverters and hence can be used when needed. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నదాన్ని మనం వదులుకుంటామా? వదులుకుంటాం. అలాగే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి దీని మూలంగా. ఎనర్జీ కాంట్ బి జనరేటెడ్ డ్యూరింగ్ నైట్స్. సన్ ఉండదు కదా నైట్ టైం, అవునా? ఛార్జ్ చేసుకున్నంతే వస్తుంది. అదొకసారి చూసుకోండి. డిసడ్వాంటేజెస్: జనరేషన్ ఇఫ్ ఎనర్జీ ఈజ్ మినిమమ్ ఇన్ క్లౌడీ వెదర్ అండ్ ఆన్ రైనీ డేస్. అప్పుడు కూడా వర్షం టపటపా పడుతుంది అనుకోండి, బాగా వర్షం కురుస్తూ ఉన్నప్పుడు మనకి వెదర్ కండిషన్ చేంజ్ అయినప్పుడు మనకి జనరేట్ అవుతుందా ఎనర్జీ? అవ్వదు. అలాగే అది కూడా డిసడ్వాంటేజ్.
ఏరియాస్ దట్ రిసీవ్ గుడ్ సన్లైట్ అలోన్ కెన్ ప్రొడ్యూస్ సోలార్ ఎనర్జీ. ఎంత బాగా సన్లైట్ వస్తే ఈ సోలార్ ప్యానల్స్ మీదకి అంత బాగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ లీడ్స్ టు పొల్యూషన్ త్రూ నో హార్మ్ఫుల్ ఎమిషన్స్ ఆర్ ద డ్యూరింగ్ ఆపరేషన్. ఓకే, installing solar panels is cheap but other equipment becomes expensive. It requires vast areas of land which would be occupied for many years and hence can't be used for other purposes. Solar panels are so fragile and easily damageable. They require considerable maintenance. Cleaning the panel is also టీడీఎస్ టాస్క్. దాన్ని క్లీన్ చేయడం అంటే కొంచెం టీడీఎస్గానే ఉంటుంది. ఓకేనా, అదొకసారి డిసడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు దాన్ని కూడా. ఓకేనా, సోలార్ ఎనర్జీతో పాటు సోలార్ కుక్కర్స్ కూడా దీనికి కూడా అడగొచ్చు క్వశ్చన్. వాట్ ఈస్ ద యూజువల్ సోలార్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ కుకింగ్ అండ్ హీటింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అని అడిగితే మనము డైరెక్ట్ కంబ్యూషన్ ఆఫ్ బయోమాస్ ఈజ్ ద యూజువల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ for cooking and heating in rural areas of developing countries. Wood, charcoal, crop waste and animal dung come under biomass. ఓకే, ఇలా మనం క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ అలా ఇవ్వాలన్నమాట. ఓకేనా, అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఏ క్వశ్చన్ అంటే హౌ డస్ ద అడాప్షన్ ఆఫ్ సోలార్ కుకింగ్ సేవ్ ఆన్ ఎక్స్పెన్సెస్? When solar cooking is adopted, there is no need to spend money on gas or fuel or kerosene or wood or electricity. That way expenses are saved. Okay, what do you think is meant by direct combustion of biomass? And adite direct combustion of biomass means directly burning wood, charcoal, crop waste, dung, etc. Okay, cook this burning of biomass. Okay, emits harmful gases and gives out smoke which pollutes the environment, results in health hazards like burning eyes, asthma and other ailments, lessens the forest resources. ఓకే, ఇవి మనము 1-2 రాసినా పర్వాలేదు. ఓకే, క్వశ్చన్ మాత్రం అడిగినప్పుడు అర్థం చేసుకున్నాం. వై డూ యూ థింక్ అప్లికేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ విల్ అపీల్ టు రూరల్ పాపులేషన్? ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు. కాబట్టి ఇది కూడా ఒకసారి చదువుకోండి. అప్లికేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ విల్ అపీల్ టు రూరల్ పాపులేషన్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్కమ్ జనరేషన్ అండ్ సోషల్ బెనిఫిట్స్ సచ్ యాజ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, కాటేజ్ ఇండస్ట్రీ అండ్ ఇంప్రూవ్డ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. ఇట్ ఆల్సో హ్యాస్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ రెడ్యూసెస్ కిరోసిన్. ఓకే, చూడండి. ఆ తర్వాత ఇందులో ఇంకో క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, సైలెంట్ స్ప్రింగ్. అదొక ఫేబుల్ ఫర్ టుమారో, మంచి స్టోరీ అన్నమాట ఇది. దాన్ని ఒకసారి నేను చెప్తాను, బాగా వినండి. ఓకే, సైలెంట్ స్ప్రింగ్ ఈజ్ ఎ బుక్ పబ్లిష్డ్ ఇన్ 1962, వన్ ఆఫ్ ది ల్యాండ్మార్క్ బుక్స్ ఆఫ్ ద 20th century, రైట్. ఇది మీకు లాంగ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఇవ్వచ్చు, 100% ఇవ్వచ్చు. సైలెంట్ స్ప్రింగ్, its message resonates loudly today even after several decades of its publication. It took 4 years for the author Rachel Carson to complete it. She has meticulously described how DDT, colorless, odorless, tasteless, crystalline, okay, pesticide, entered the food chain and got accumulated in the fatty tissues of animals including human beings and caused cancer and genetic damage. A single application and crop killed hundreds of varieties of insects for weeks and months. It remained toxic in the environment even after it was diluted by rainwater. A Fable for Tomorrow is the book's most hunting and famous chapter. With this book, the need to protect the environment became widely accepted and environmentalism was born. Though the DDT was banned in the USA in 1972, we continue to live with its long-lasting effects. The author describes an imaginary village during the spring. It was full of life with colorful flowers, green leaves, fruit trees, misty mornings, chirping birds, moving animals, and flowing stream. There were anglers
that catch the fish, the people visited the place to enjoy the nature and watch birds that have come migrated. They made their living there by raising their houses, sinking their wells, and building their barns. Suddenly, there was some mysterious illness in the village. The roadside became brown, filled with dried leaves. The birds started dying. They were unable to fly. They trembled like anything. The hens lay eggs, but no hatching happened. The pigs gave birth, but the litters were either dying or too small. The fish too died, and there were no more anglers. There was no reproduction. There was no pollination. Birds stopped chirping. The spring was so silent. There were sudden deaths among children and elders. Everyone talked about death and illness. People were disturbed. There were sudden and unexplained deaths. The doctors were puzzled by the new kind of sickness. There was a shadow of death everywhere. There was no enemy or witchcraft or evil spell on the village. People have done it to themselves. A white granule powder found on the roofs and tiles is the proof. The other says that there are many such villages that have suffered the same consequences. Sadness has crept upon us almost unnoticed. The other warns us that this imagined tragedy may soon become a harsh reality. ఓకే, ఇలా అంత ఒక ట్రాజడీ అన్నమాట వీళ్ళకి జరిగింది. అది ఒక క్వశ్చన్ ఉంది. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మాస్ ప్రొడక్షన్ ఆర్ ప్రొడక్షన్ బై ద మాసెస్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పిల్లలు. ఇది చాలా బాగా ఈజీగా రాయొచ్చు. ఏం లేదు, మాస్ ప్రొడక్షన్ అంటే అసలు మనకి ఏమంటే దాని గురించి ద అదర్ నేమ్ ఆఫ్ ప్రొడక్షన్ బై మాసెస్ ఈజ్ ఇంటర్మీడియట్ టెక్నాలజీ, సెల్ఫ్ హెల్ప్ టెక్నాలజీ, డెమోక్రటిక్ టెక్నాలజీ, పీపుల్ టెక్నాలజీ. రైట్, ఇంటర్మీడియట్ టెక్నాలజీ ఈజ్ సుపీరియర్ ప్రొమెటివ్ టెక్నాలజీ, చీపర్, ఈజియర్, ద ఫ్రీయర్ దెన్ ద సూపర్ టెక్నాలజీ ఆఫ్ ద రిచ్. ఒకవేళ అడగొచ్చు వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ బై మాసెస్. మాస్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఈజ్ ఇన్ వాస్ట్ అండ్ లార్జ్ క్వాంటిటీస్, ఎక్కువ అనమాట, హెవీ ఇండస్ట్రీస్ మాస్ ప్రొడక్షన్ అంటే. ప్రొడక్షన్ బై మాసెస్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ బై పీపుల్, ఎగ్జాంపుల్ కాటేజ్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ. ఓకే, మాస్ ప్రొడక్షన్ అంటే ఓన్లీ ద రిచ్, ద పవర్ఫుల్ కెన్ అఫోర్డ్. ఓకే, రిచ్ ఫెలోస్ మాత్రమే అది చేసుకోగలరు. ప్రొడక్షన్ బై మాసెస్ అంటే ఓపెన్ టు ఆల్, ఓపెన్ టు ఆల్. మాస్ ప్రొడక్షన్ అంటే నీడ్స్ హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ప్రొడక్షన్ బై మాసెస్ అంటే uses priceless human resources like clever brains and skillful hands with first class tools. ఓకే, ఇంకంతా మనుషులు చేసేది అనమాట. ఓకే, ఇది మనకి మాస్ ప్రొడక్షన్ అంటే యూజెస్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ మెషినరీ. ప్రొడక్షన్ బై ద మాసెస్ యూజ్ ద బెస్ట్ మోడర్న్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మాస్ ప్రొడక్షన్ లేబర్ సేవింగ్ టెక్నాలజీ, మేక్స్ పీపుల్ సర్వెంట్స్ టు machinery. ప్రొడక్షన్ బై ద మాసెస్ doesn't make human servants to machines. Okay, mass production unavoidably లేదా unavoidably violent, this is correct word. Okay, production by the masses works towards decentralization. Okay, production by the masses ecologically damaging. Okay, mass production ecologically damaging, production by the masses ecologically compatible. Okay, production by the masses, mass production at most use of non-renewable energies. Okay, production by the masses gentle use of scarce resources. Okay, mass production worthless for the humans, production by the masses designed to serve the humans. So ఈ విధంగా మనకి what are the difference between ఓకే మాస్ ప్రొడక్షన్ బై ద మాసెస్ అన్నప్పుడు మనం ఇది రాసుకోవచ్చు అని. ఓకేనా, చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. వాట్ డస్ ద డివైస్ కన్సిస్ట్ ఆఫ్? ద డివైసెస్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మైక్రోఫోన్ విచ్ కెన్ పిక్ అప్ అండ్ కన్వర్ట్ సౌండ్ వేవ్స్ ఇంటూ ఎలక్ట్రిక్ సిగ్నల్స్, వైబ్రేటర్ విచ్ కండక్ట్స్ ద యాంప్లిఫైడ్ సౌండ్ టు ద ఇన్నర్ ఇయర్ త్రూ ద స్కల్ బోన్స్. ఇలాంటివన్నీ కూడా మనము రాయొచ్చు అనమాట. వేర్ వాజ్ ద ప్రొడక్ట్ డిస్ప్లేడ్? At the IIT's annual technical festival, Shastra 16 at IIT Madras, if won
ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ఈవెంట్ మేకర్స్ సమ్మిట్. ఓకే, ఇలాంటివి అడిగినప్పుడు ఈజీగా రాయొచ్చు. ఇఫ్ ద ఇన్వెంటర్స్ వాంటెడ్ టు డెవలప్ ద ఐడియా ఫర్దర్ వాట్ షుడ్ బి నెక్స్ట్ స్టెప్ అడిగినప్పుడు దే వుడ్ ఆల్సో ఇన్కార్పొరేట్ ద డివైస్ ఇన్ ద హెడ్ ఫోన్స్, head bands and hair clips, and also in the monkey caps for the people in cold areas. And on and off button can be provided to utilize the device only when needed. ఈ యొక్క 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అవి ఖచ్చితంగా మీరు రాయొచ్చు. అలాగే 3D ప్రింటింగ్ కూడా అడుగుతాడు. 3D ప్రింటింగ్ వల్ల మనకి యూజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి కూడా అడుగుతారు. 3D ప్రింటింగ్ ఆల్సో నోన్ యాజ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిఫర్స్ టు process used to create a 3-dimensional object in which layers of material are formed under computer control to create an object. వీటి వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకవేళ మనల్ని అడిగితే. 3D printing allows for more manufacturing options, it gives life to imagination, provides a hands-on approach, helps reducing cost, saves customs duty, saves travel cost, decreases the requirement of use storage space, క్రియేట్స్ మోర్ పర్సనల్ జాబ్స్. ఓకే, ఇవి మనము ఈజీగా రాయొచ్చు అన్నమాట. అంటే మనకి మెయిన్ ఏంటంటే అడ్వాంటేజెస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం 3D ప్రింటింగ్ కెన్ బి మేడ్ విత్ లిమిటెడ్ మెటీరియల్స్ లైక్ resin, ceramic and plastic. It causes manufacturing jobs to decrease. ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజెస్లో క్రియేట్ మోర్ పర్సనల్ జాబ్స్, డిక్రీజెస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యూజ్డ్ స్టోరేజ్ స్పేస్. ఓకే, కాపీరైట్ ఇష్యూస్ మే అరైజ్. there are risk of producing dangerous items, might be used to create more useless products అన్నమాట. డిసడ్వాంటేజెస్ రాయమంటే there are some limitations in size and speed of manufacturing. Limited production may result in making the product expensive. The synthetic fiber gives rough finishing to the surface. ఈ విధంగా మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ 3D ప్రింటింగ్లో మనకు ఉంటాయన్నమాట. ఈ క్వశ్చన్ కూడా వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3D ప్రింటింగ్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఆ రెండింటి మధ్య తేడాలు ఏంటో రాయమన్నప్పుడు రాయొచ్చు. అలాగే మాస్ ప్రొడక్షన్ బై ద మాసెస్ బాగా గుర్తుపెట్టుకోండి. పీపుల్ తోటి లేబర్ తోటి జరిగేది ఏదైనా ఉంటే ప్రొడక్షన్ బై ద మాసెస్. మాస్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే పీపుల్, రిచ్ పీపుల్. ఇక్కడ ప్రొడక్షన్ బై ద మాసెస్లో రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఇద్దరికి కన్వీనియంట్ ఉంటుంది. కానీ మాస్ ప్రొడక్షన్లో మాత్రం ఒక రిచ్ పీపుల్ మాత్రమే, ఇండస్ట్రీకి సంబంధించింది, హెవీ మెటీరియల్. ఇక్కడ అన్నీ కూడా బ్రెయిన్ తోటి హార్డ్వర్క్ తోటి చేసేటువంటిది ప్రొడక్షన్ బై ద మాసెస్. అలా కాకుండా ఇండస్ట్రీలో మ్యాషన్స్తో చేసేటువంటిది మాస్ ప్రొడక్షన్ అన్నమాట. ఈ రెండింటి మధ్య తేడాలు ఈజీగా తెలుసుకోండి. అలాగే నేను మీకు పార్ట్ 3 కూడా పెడతాను. పార్ట్ 3 పార్ట్ 4 పెడతాను, లెందీ అవుతుంది. ఓకే, అప్లోడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు మీరు చూసుకోండి, ఎప్పటికప్పుడు వినండి. ఈ ఎగ్జామ్స్ ఇంకా ఎంత ఉంది మనకి? 1 డే ఉంది, 1 or 2 days ఉన్నాయి. రైట్, ఓకే, టు బి కంటిన్యూడ్.